First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము షార్ట్ టర్మ్లో కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి ఒక సింగిల్ టార్గెట్ అండి, విత్ ప్రాపర్ స్టాప్ లాస్, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఫస్ట్ బై అబోవ్ చెప్తే అక్కడ ఒక 50% బై చేయండి. ఆ తర్వాత స్టాప్ లాస్కి మన బై ప్రైస్కి మిడ్ ప్రైస్లో ఒక 50%, బాగా అర్థం చేసుకోండి. స్టాప్ లాస్కి మన బై ప్రైస్కి మధ్యలో మిడ్ ప్రైస్ ఉంది కదా, ఆ మిడ్ ప్రైస్లో అనదర్ 50% బై చేయండి అడిగి వస్తే. బట్ ఫస్ట్ బై అబోవ్ అనేది యాక్టివ్ అవ్వాలి. అది ఇప్పుడు మొదటి స్టాక్ అండి, M&M, మహేంద్ర అండ్ మహేంద్ర. ఈ స్టాక్ వచ్చి 2700 పైన మనం బై చేయాలి. దీని యొక్క టార్గెట్ వచ్చి 2955. చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 2955. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 2415. అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2700 పైన మనం ఫస్ట్ 50% బై చేయాలి. ట్రిగర్ 700 పైన అంటే 2701, అక్కడ ఒక 50%. మళ్ళీ మన స్టాప్ లాస్ ఎంత, 2415. ఈ మిడిల్ ప్రైస్ ఎంత డిఫరెన్సు, ఆల్మోస్ట్ ఒక 285 రూపీస్. ఆ మిడ్ ప్రైస్లో అనదర్ 50% బై చేయాలి. టార్గెట్ వచ్చి 2955 రూపాయలు దీని యొక్క టార్గెట్. అది ఇది వచ్చి చూడండి 2700 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి, గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. తర్వాత ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 3,44,122 రూపాయలు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి లూపిన్, మీ అందరికీ తెలుసు, ఫార్మాటికల్స్. లూపిన్ ఇది కూడా మనం ఎక్కడ కొనాలంటే 2040 రూపాయల పైన ఒక 50%. వన్స్ అది బై అయిన తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 2265 రూపాయల టార్గెట్. తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 1785 రూపాయలు. సెకండ్ 50% ఎక్కడ కొనాలంటే బైకి స్టాప్ లాస్కి మిడ్ ప్రైస్లో అనదర్ 50% బై చేయాలి. ఇది కూడా వచ్చి దాదాపు 91,300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది లూపిన్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము చూడండి, మన అకాడమీలో ఇప్పుడు మనము 30వ వర్క్షాప్ జరుపుతున్నామండి. ఆల్రెడీ ఇప్పుడు 29వ వర్క్షాప్ మీ అందరికీ తెలుసు, May 24 and 25 సీట్స్ అన్నీ కంప్లీటెడ్. అది బుకింగ్ క్లోజ్డ్. ఇప్పుడు చెన్నై వర్క్షాపు బుకింగ్ స్టార్ట్ అయింది. July 19, 20 2 రోజులు ITC వెల్కమ్ హోటల్లో. అంటే ఈ వర్క్షాపు ఇది ఎట్లంటే, చాలామంది జనరల్గా మనం బయట ఎక్కడికి వెళ్ళినా సార్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, షార్ట్ టర్మ్కి చెప్పండి సార్ అంటారు. వన్స్ ఈ వర్క్షాప్ వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఒక షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అని మీరే తెలుసుకుంటారు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తేనే కానీ అక్కడికి రాలేరు. కాబట్టి మరొక స్ట్రాటజీ నేర్పిస్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. ఇంట్రాడే ఈ 2 స్ట్రాటజీస్ మనం నేర్పిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే డైరెక్ట్గా అక్కడికి రాలేరు, ఎందుకంటే దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చి 805 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1000 రూపాయలు. చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 1000 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 599 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, ఇప్పుడు 805 రూపాయల పైన కొన్న తర్వాత ఈ 599 అనేది స్టాప్ లాస్. ఈ మిడ్ ప్రైస్ అంటే ఒక 700 వస్తే మళ్ళీ అనదర్ 50%. ఫస్ట్ 50% ఎక్కడ కొనాలి, 805లో 5 రూపాయల పైన ఒక 50%,
ఆ మిడ్ ప్రైస్లో అనదర్ 50%. ఇది కూడా దాదాపు 64,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. చూడండి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈ స్టాక్ కూడా 610 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 610 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 687 రూపాయలు, స్టాప్ లాస్ వచ్చి 520 రూపాయలు. చూడండి, ఈ మిడ్ ప్రైస్లోనే ఈ స్టాక్ మీరు కొనాలి. అంటే ఫస్ట్ 50% 610 రూపాయలు పైన ఫస్ట్ యాక్టివ్ అయ్యి కొన్న తర్వాత ఫస్ట్ బై యాక్టివ్ అయితేనే సెకండ్ బైకి వ్యాలిడ్. గుర్తుపెట్టుకోండి, సెకండ్ 50%. ఈ మిడ్ ప్రైస్లో అనదర్ 50% కొనాలి. ఇది కూడా వచ్చి 86,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, ఇప్పుడు మొత్తం 4 స్టాక్స్ చెప్పున్నాను. M&M, లూపిన్, ఇండస్ ఇన్ బ్యాంక్, ఐసిసి ప్రుడెన్షియల్. చూడండి, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఈ మనీ మేనేజ్మెంట్ అని అలాంటివన్నీ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని వేల కోట్లు మెయింటైన్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనీ మేనేజ్మెంట్ లేకపోతే పెద్ద లాసెస్ చూస్తారు. కాబట్టి అందుకనే వాళ్ళంతా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేయబట్టే కొన్ని వేల కోట్లని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి మన దగ్గర ఎంత మొత్తం ఉన్నా కూడా అదే కొన్ని కోట్లతో సమానం. విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో చేయాలి. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కొత్తగా మనం లాంచ్ చేసాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం, అది వచ్చి పర్టికులర్గా ఆప్షన్ కోసమే అది లాంచ్ చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మా వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా మరొక స్టాక్ వచ్చి హోండాయ్. చూడండి, హోండాయ్, HYUNDAI హోండాయ్. ఈ స్టాక్ వచ్చి 1705 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1857 రూపాయల టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1535 రూపాయలు. అంటే ఫస్ట్ 50% 1705 రూపాయల పైన 50%లో కొనాలి. తర్వాత అక్కడి నుంచి స్టాప్ లాస్ వచ్చి 1535. ఈ మిడ్ ప్రైస్లో అనదర్ 50% మనం బై చేయాలి. అది కాబట్టి ఇది కూడా వచ్చి దాదాపు 137,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది హోండాయ్. టోటల్గా చూడండి, ఇప్పుడు 5 స్టాక్స్ చెప్పున్నాను. M&M, లూపిన్, ఇండస్ ఇన్ బ్యాంక్, ఐసిసి ప్రుడెన్షియల్ అండ్ హోండాయ్. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.